తిరువణ్ణామలై అరుణాచలం. తిరువణ్ణామలై అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అతి ముఖ్యమైనది. చెన్నై నుండి 200 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు అగ్ని లింగ రూపంలో పర్వతాకారముగా వెలసియున్నాడు. అరుణ అంటే ఎర్రని, ఆచలం అంటే కొండ. అరుణాచలం అంటే ఎర్రని కొండ, ఆత్మజ్ఞానమును ప్రసాదించే కొండ అని అర్థము. శ్రీ భగవాన్ ఇక్కడ 54 సంవత్సరములు గడిపారు. ఈ గిరి చుట్టూ కొలత 14 కిలోమీటర్లు, ఎత్తు 3000 అడుగులు. గిరి ప్రదక్షిణ వలన భక్తులకు ఎంతో మేలు కలుగుతుంది. ప్రతి పౌర్ణమికి దాదాపు 1,00,000 మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. కొండకు ఎడమ వైపున మాత్రమే గిరి ప్రదక్షిణ చేయవలెను. కుడి పక్కన దేవతలు తిరుగుతుంటారని శ్రీ భగవాన్ చెప్పేవారు. గిరి ప్రదక్షిణ హడావుడిగా కాకుండా వీలైనంత నెమ్మదిగా నడిస్తే మంచిదని భగవాన్ చెప్పేవారు. తిరిగేటప్పుడు అరుణాచల శివ అంటూ తిరిగితే మంచిది. ఈ గిరి ప్రదక్షిణలో చూడదగిన ప్రదేశములు: అరుణాచలేశ్వరాలయం నుండి ప్రారంభిస్తే వరుసగా అగ్నిలింగము, శేషాద్రి ఆశ్రమము, దక్షిణామూర్తి గుడి, రమణాశ్రమము, యమలింగము, నైరుతి లింగము, సూర్యలింగము, వరుణలింగము, ఆడి అన్నామలై, వాయులింగము, చంద్రలింగము. ఒకసారి శ్రీరమణులు విదేశాల నుంచి ఎవరో ఈ కొండపై ఉన్న ఏదో ఒక పవిత్ర స్థలం నుండి ఒక రాయి కావాలని అడిగారు. ఈ కొండంతా పవిత్రమే అని వారికి తెలియదు. ఈ కొండ మహాశివుడే. మన దేహంతో తాదాత్మ్యం చెందినట్టే పరమశివుడు ఈ కొండతో తాదాత్మ్యం చెందారు అన్నారు.